హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు, ఎవరు విగ్రహ ప్రతిష్ఠ చేశారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో స్వర్ణగిరి టెంపుల్ అని సెర్చ్ చేయండి, డైరెక్ట్గా మీరు చూడొచ్చు. అలాగే వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే 163 ఉప్పల్ నుండి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వరంగల్ నుండి 105 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హన్మకొండ నుండి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను చూపించే దారిలో కనుక మీరు వెళ్తే జస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి ఇంకొక దారి కూడా ఉంది. అక్కడి నుండి వెళ్తే మీకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ ద్వారం నుండి వెళ్తే కనుక ఆలయం మీకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో సీసీ రోడ్ ఉంటుంది. సో మీరు కొండల మధ్యలోకి వెళ్ళి వెళ్ళాలి. కొండలు తొలిచి సీసీ రోడ్ వేశారు. అదిగో చూసారు కదా, స్వర్ణగిరి దేవాలయ ద్వారం దగ్గరకైతే మనం చేరుకున్నాము. అలా ద్వారం నుండి ముందుకు వెళ్తే కనుక రైట్ సైడ్లో వెహికల్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ చేసి కొద్దిగా ముందుకు నడవాలి. ఇక్కడ వెహికల్ పార్కింగ్కి ఎలాంటి టికెట్ అయితే లేదు. అదిగోండి, మనం మెట్ల ద్వారం దగ్గరికి అయితే చేరుకున్నాము. మనం ఆలయం ముందు భాగంలో చూస్తే కనుక బ్రహ్మరథాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్తున్నాం కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం. మెట్ల ద్వారం దగ్గర ఇరువైపులా 2 విగ్రహాలు అలాగే స్వామివారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అదిగోండి, స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల ద్వారం ముందు మానపల్లి హీల్స్ అని పూలతో అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి. ఇప్పుడు మెట్లు ఎక్కేద్దాం రండి. మెట్లు ఎక్కలేని వారి కోసం మెట్ల ద్వారం పక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా ఆలయం ముందు దించుతారు. చిన్నపిల్లలైతే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎక్కేస్తున్నారు. మనం కూడా ఈజీగా ఎక్కొచ్చు ఈ మెట్లని. మెట్లు ఎక్కేసిన తర్వాత నాకు మళ్ళీ పాద ప్రక్షాళన అయితే కనిపించింది. మళ్ళీ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆలయ ద్వారం ఎంట్రీ అయితే మనకు కనిపిస్తుంది. స్వామివారి విగ్రహానికి పూలతో ఎంత బాగా అలంకరణ చేశారో ఒకసారి చూడండి. ధ్వజస్తంభంతో పాటు అలాగే ఆలయం మొత్తం కూడా రాతితోనే నిర్మించారు. పూర్వం ఆలయాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్మించారని చెప్పొచ్చు. అద్భుతమైన శిల్పకళ కూడా మనం చూడొచ్చు. అదిగోండి చూడండి, స్వర్ణగిరి దేవస్థానం అని పూలతో ఎంత బాగా అలంకరించారో. ఇప్పుడు మనం దేవస్థానం లోపలికైతే వెళ్దాం. కొబ్బరికాయ కొట్టాలనుకునే వాళ్ళు ఇక్కడే కొట్టాలి, లోపలికైతే అలో లేదు. దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం మొత్తాన్ని అయితే ఒకసారి తిరిగి చూడండి. మనకైతే అద్దాల మండపం అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా స్వామివారి పాదాలు ఇంకా వేరే విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. మనం స్వామివారిని చూడాలంటే ఉదయం 6 గంటల నుండి 1 గంటల వరకు చూడొచ్చు. అలాగే మళ్ళీ 5 గంటలకి గర్భగుడి ద్వారాలు మళ్ళీ తెరుస్తారు. ఈ ఆలయానికి శ్రీ చిన్నజీయర్ స్వామి వారైతే ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పొచ్చు. ఈ ఆలయం మానేపల్లి కుటుంబం వారి స్వంత భూమి సుమారు 22 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దాదాపు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒకసారి మీరు చూస్తే కనుక ప్రధాన ఆలయమే కాకుండా ఆలయం మొత్తం ఎంత బాగా నిర్మించారో. నిన్ననే ఈ ఆలయం ప్రారంభం చేశారు కాబట్టి మొత్తం పూలతో అయితే చాలా అద్భుతంగా అయితే అలంకరణ చేశారు. ఆలయం పక్కనే కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు.
అలాగే హనుమాన్ విగ్రహం పక్కన జయగంట మండపం అయితే మనం చూడొచ్చు. ఒకసారి గంట అయితే కొడదాం మనం. ఇక్కడ కూడా మనం ఒక విగ్రహాన్ని చూడొచ్చు. చుట్టూ వాటర్ ఫాల్ లాగా అయితే చాలా బాగా పెట్టారు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటా. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఆలయం మాడబీధుల్లో అయితే మనం నడుద్దాము. ఈ ఆలయానికి మొత్తం 4 ద్వారాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని ద్వారాల నుండి రావచ్చు, వెళ్ళొచ్చు. అదిగోని నేను చెప్పాను కదా, ఎలక్ట్రిక్ వెహికల్లో వస్తే ఇక్కడనే డ్రాప్ చేస్తారు. అలాగే కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే నిత్య అన్నదాన సన్నిధి అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి రథం. ఈ స్వామివారి రథాన్ని మాడవీధుల్లో రథయాత్ర చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. నిజంగా చాలా బాగుంది కదా. ఇదిగోండి, ఇదే నిత్యాన్నదాన సన్నిధి ఎంట్రీ. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. భక్తులు అధికంగా వచ్చినప్పుడు క్యూ లైన్ చూసారా ఎలా రెడీ చేశారో. అలాగే ఆలయం చుట్టూ కూడా గోవిందనామాలు, సంకీర్తనలు కూడా రాశారు. చూసారు కదా ఆలయం ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా తొందరగా వచ్చేసేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.